అదృశ్యమైనవి ఇప్పుడు అవి కనబడకపోయినా రేపు అది కనబడుతుంది. దేని స్తోత్రం. అంటే నోవాహు చూసిన దాన్ని బట్టి నడుచుకోలేదు. అంటే ఇలా చెప్పండి, వెలుచూపును బట్టి నడవలేదు. దేని బట్టి నడిచాడు? దేవుని స్తోత్రం. అదృశ్యమైన దాన్ని బట్టి నడవడమే విశ్వాసం. అంటే ఇప్పుడు పౌలు గారు వెలుచూపును బట్టి నడవక ఎలా నడిచాడు? విశ్వాసాన్ని బట్టి నడిచాడు. నోవాహు వెలుచూపును బట్టి కాకుండా ఎలా నడిచాడు? విశ్వాసాన్ని బట్టి నడిచాడు. అబ్రహామా, నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పాడు. నిజంగా నేను చూపించే దేశానికి వెళ్ళమని ఆ దేశానికి పేరు చెప్పాడా? ఎక్కడ ఉంటుందో చెప్పాడా? ఎలాగుంటుందో చెప్పాడా? అంటే ఇప్పుడు మరి అబ్రహాం చూసి వెళ్ళాడా, చూడకుండా వెళ్తున్నాడా? చూడకుండా వెళ్తున్నాడు. అది అతను వెలుచూపును బట్టి అబ్రహాం వెళ్ళలేదు, విశ్వాసాన్ని బట్టి వెళ్ళాడు. నిజంగా ఎంత గొప్పగా రాయబడి చూడండి బైబిల్. అబ్రహాం చూశాడా? దేశాన్ని చూశాడా? చూడలేదు. భార్య ఇంటికి వచ్చి అడిగింది ఏమని? మన ప్రభు పలానా ఊరు వెళ్ళిపోమంటున్నాడు అని అన్నప్పుడు భార్య అడిగింది ఏ ఊరండి అని అంటే అప్పుడు ఏమన్నాడు? అతను తెలియదు అన్నాడండి. అతను ఎక్కడికి వెళ్ళవలెనో అంటే ఏం తెలియదంటే అబ్రహాం గారికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. చూశాడా? చూడలేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? వెళ్ళలేదు. మరి ఇప్పుడు చెప్పండి, వెలుచూపును బట్టి వెళ్ళాడా, విశ్వాసాన్ని బట్టి వెళ్ళాడా? దేని స్తోత్రం. ఈ అడుగులు మనందరికి దొరుకుతుంది.